మనం తప్ప బయట వాళ్ళు ఎవరూ రాలేదు. సడన్ గా నువ్వెక్కడికైనా వెళ్ళావా? నేనెక్కడికి వెళ్ళాను? ఇద్దరం కలిసి కదా టీ తాగడానికి బయటికి వెళ్ళాము. సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. బ్రదర్, సుబా సే సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాం. బాగా అలసిపోయాం. టీ తాగి తోడా రిలాక్స్ అవ్వు. మేదేకులో అమ్మా రే రణవీర్గా నువ్వా? కొందరు పైసల్కి పడతారు, కానీ నేను మాత్రం మీ అందానికి పడ్డాను. సీఎం ఇదంతా చేస్తుంది టెంపర్ మూర్తి గాడి పెళ్ళామని ప్రూఫ్ తో సహా ఇచ్చి వస్తా. దాంతో మైండ్ పోయి టెంపర్ మూర్తి గాడు మెంటల్ హాస్పిటల్ కి, నేను మీతో బ్యాంకాక్ కి. ఈ విషయం నేను మా బావకి ఫోన్ చేసి చెప్తాను. నువ్వు ఆ ఒరిజినల్ వాయిస్ ఎవరిదో చూడు. నువ్వు వెళ్ళు. రే రఘువీర్, అయిపోయావురా. రే దొరికిపోయావురా. నిన్ను జైల్లో పెట్టించడం ఖాయం. నిన్ను కూడా పైకి పంపడం ఖాయం. आकाशवाणी, मैं आर्या। పాస్పోర్ట్స్ రెడీ. కిస్మత్ పబ్లో హ్యాండ్ ఓవర్ చేస్తాను. రేపు ఈవినింగ్ ఫ్లైట్. నీలు చెప్పు. ఆ స్పెషల్ ఆఫీసర్ రఘువీర్ సింగ్ ఆకాశవాణిని చంపేశాడు బావా. వాడే రమ్ బ్యాచ్ తో కలిసి క్రైమ్స్ అన్ని చేస్తున్నాడు. Ready? Fight! Hey! Look up!
పాస్పోర్ట్స్. పదండి పదండి. వస్తాయ్. Come on, let's go. అయ్యో Come fast. ఇప్పటిదాకా ఇండియాలో ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ మన ఎంజాయ్మెంట్ బ్యాంకాక్. దిస్ ఇస్ మై పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ నాది కాదు, రఘువీర్ది. నీ పాస్పోర్ట్ ఏది? తెలీదు. ఏమై ఉంటుంది? రాత్రి టెన్షన్లో ఆ పాపకి డాష్ ఇచ్చాం కదా, అక్కడే పడిపోయి ఉంటుంది. ఈ విషయం పోలీసులకు చెప్పాలి. ఇక్కడే పాపని గుర్తుకున్నాం. పాస్పోర్ట్ ఇక్కడే పడి ఉండొచ్చు. వెతకండి. అమ్మో, క్యాలీఫ్లవర్. చూస్తే గుర్తుపట్టేస్తాడేమో. మనల్ని గెటప్ లో ఎవరు గుర్తుపట్టరు. వెతకండి. పాస్పోర్ట్ ఎక్కడ మిస్ అయి ఉంటుంది? ఫ్లైట్ మిస్ అయిపోతామే. రాత్రి నన్ను అపవిత్రం చేసిన ఆ ముగ్గురిని చూశాను. వాళ్ళని చూసిన కళ్ళతో పవిత్రంగా కనిపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఆడవాళ్ళంటే మీలా ఉండాలి. ఈ సెంటు వాసన నాకు పడదు. సై, అదే సెంటు వాసన నువ్వే కదా? ఎక్కడికి వెళ్ళాలి? మన పాస్పోర్ట్ లాగే ఉంది. రమ్ బ్యాచ్. మిమ్మల్ని వదిలిపెట్టనే.
ఇప్పటిదాకా నాలాంటి మగాళ్ళ జీవితాల్ని నాశనం చేశారు. ఇప్పుడు ఈ చిన్నపిల్లని ఏదో చేయాలని చూస్తున్నారు. చెప్పు, ఆ పాప వెనకాల ఎందుకు పడుతున్నారు? నీతో నిజమేలా చెప్పించాలో నాకు బాగా తెలుసే. సిటీలో ఇప్పటిదాకా దొంగతనాలు చేస్తున్న రాంబాజ్ వీళ్ళే అన్నా. మా అమ్మ ఆపరేషన్ కి ఇచ్చిన డబ్బులు కాచేసింది వీళ్ళే అన్నా. హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. నేను బతకనన్నా. నేను పోయినా చెల్లెళ్ళకి తమ్ముడికి తోడుగా ఉండేది అమ్మన్నా. నేను పోతే ఒక్కదాన్నే, మా అమ్మ పోతే ముగ్గురు అనాథలైపోతారన్నా. మా అమ్మని బతికి బాబా బాబా బాబా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. అన్ని చోట్ల సెక్యూరిటీ టైట్ చేయండి. ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టొద్దు. సర్చ్ ఇమీడియట్లీ. తప్పించుకు తిరుగుతున్న రాంబాజ్ గురించి ఎవరికి ఆచూకీ దొరికినా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అమాయకుడు సార్ మా బావ, తెచ్చాడు సార్. ఇంకా 1950 కాలంలోనే ఉన్నాడు సార్. శీలము మానవు అని పోరాటం చేస్తే సమాజం బాగుపడుతుందని పిచ్చి పిచ్చి కలడని కంటున్నాడు సార్. ఇక్కడ మనుషులు పీల్చే గాలి కల్తీ, వదిలే ఆలోచనలు కల్తీ అని తెలీదు సార్ మా బావకి. ఇక్కడ మేము ఉండలేం సార్, వెళ్ళిపోతాం సార్.